శ్రీహ ఓం స్వస్తి శ్రీ గణేశాయ నమః ఓం మేధా దక్షిణమూర్తయ నమః ఓం శ్రీ శంకర భగవత్పాదాః విజయంతే ఓం ఓం శ్రీ గురుభ్యో నమః ఓం సద్గురు అంతర్ముఖానంద వేదవ్యాస భట్టారక జగద్గురు శ్రీకృష్ణ పరంబ్రహ్మణే నమః. బ్రహ్మసూత్ర శంకర భాష్యం నిన్నట్లో అర్ధాంతర వ్యపదేశాధికరణం సంపూర్ణమైపోయింది. ఇప్పుడు 10 సుషుప్త యత్క్రాంత్య అధికరణం అంట. సుషుప్తు యత్క్రాంత్య అధికరణం అయితే నిన్నటి భాగం ఒక్కసారి టచ్ చేద్దాం, చెప్పుకుని దీంట్లో వద్దాం. నిన్నట భాగంలో ఆకాశ శబ్ద వాచ్యం అనేది పరబ్రహ్మే అని చెప్పడం తగుంది. ఇందువల్లంటే ఇక్కడ అర్ధాంతరత్వాది ఉపదేశం వల్ల అంటే ఆ నామరూపాలు ఎని మధ్య ఉన్నాయో, అంటే నామరూపాలు దేని మధ్య అయితే ఉన్నాయో అట్టి బ్రహ్మని ఆకాశం నామరూపాల కంటే భిన్నమైనది అన్నట్టు చెప్తుంది కదా. రూపం ఏమి ఉండదు కదా. నామరూపాల కంటే భిన్నమైన పదార్థం బ్రహ్మ తప్ప మరొకటి ఏది ఉండదు. ఎందువల్లంటే సమస్త కార్య సముదాయము కూడా ఒక నామరూపాలతో ఒక విడదీయబడి ఉంది. ఇక్కడ నామరూపాలను వ్యాకరించే నిరంకుశమైన అంటే ఎలాంటి అడ్డు లేని శక్తి బ్రహ్మకు తప్ప మరి ఎవరికి సంభవించదు. కాబట్టి నా ఆత్మైన ఈ జీవుని రూపంతో ఈ జగత్తులో ప్రవేశించి నామరూప వ్యాకరణం చేస్తానని ఇక్కడ నామరూప విభాగానికి కర్త బ్రహ్మానికి తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ ప్రశ్న, నామరూపాలను నిర్వహించడం అనేది జీవునికి కూడా ఉన్నట్లు పైశ్రుతి వాక్యంలో తెలుస్తుంది కదా. అంటే తెలుస్తుంది నిజమే, కానీ ఈ వాక్యంలో నా ఆత్మ అయిన జీవుని రూపంతో అని చెప్పడం ద్వారా అంటే ఇక్కడ నా ఆత్మ అయిన జీవుని రూపంతో అని అంటే దానివల్ల జీవ బ్రహ్మల అభేదం చెప్పాలని ఉద్దిష్టమైంది. కాబట్టి జీవుడు నామరూప విభాగం చేస్తున్నాడని చెప్పడంలో తాత్పర్యం కాదు. ఇక్కడ నామరూప నిర్వహణం చెప్పడం చేతే ఒక స్పష్టత్వం మొదలైన బ్రహ్మలింగం గురించి చెప్పినట్లయింది కదా. ఇక్కడ ఒక బ్రహ్మవాదానికి లింగాలు అనే దానికి ఇది ప్రపంచం అని, ఇక ఆకాశాధికరణం న్యాయాన్ని ప్రవర్తింపజేయడం ద్వారా ఈ వాక్యం బ్రహ్మ ప్రతిపాదకమైందని నిర్ణయించవచ్చు అని చెప్తున్నారు అన్నమాట. ఇక్కడ నా ఆత్మైన ఈ జీవన రూపంతో ఈ జగత్తులో ప్రవేశించి ఒక నామరూప వ్యాకరణం చేస్తానని చెప్పారు. కాబట్టి ఇక్కడ కర్త అనేది బ్రహ్మే అని అంటే నామరూప విభాగాన్నిటికీ కూడా కర్త ఒక బ్రహ్మ అని తెలుస్తుంది అని చెప్పుకున్నాం. ఇక్కడ సుషుప్తు యత్క్రాంతి అధికరణంలో చెప్పుకుంటున్నాం. ఇక్కడ కథమ ఆత్మేతి యోయం విజ్ఞానమయ ప్రాణేషు ఇత్యాది వాక్యంలో చెప్పబడిన విజ్ఞానమయుడు జీవుడా బ్రహ్మయ ఆదియందు మధ్యందు చివరా కూడా సంసారాన్ని గూర్చి చెప్పడం వల్ల సంసారి అయిన జీవుడే అయి ఉంటాడు. లోక ప్రసిద్ధుడైన జీవుణ్ణి ప్రాణాది ఉపాధుల నుండి వేరు చేసి వానికి ఇతర ప్రమాణాల చేత వేటి చేత తెలియని బ్రహ్మ స్వరూపత్వం బోధించబడుతున్నది. అందుచేత ఈ విజ్ఞానమయం బ్రహ్మయే కాని మరేదీ కాదు. సుషుప్తి ఇది సుషుప్ క్రాంతో సుషుప్తి ఎందు బయటికి విడలు ఎందు భేదేన జీవుని కంటే వేరుగా పరమేశ్వరుని చెప్పడం చేత యోయం విజ్ఞానమయ ఇత్యాది వాక్యంలో చెప్పబడిన వారు పరమాత్మే అని సూత్రార్థం. వ్యపదేశాది పూర్వ సూత్రం నుంచి వ్యపదేశాత్ అనే పదం అనువర్తిస్తుంది. బృహదారణ్యకోపనిషత్తులోని 6వ ప్రపాఠకంలో కథమః పురుష ఆత్మ ఎవరు? విజ్ఞానమయుడు అనగా బుద్ధిమయుడు, ప్రాణాలలోను హృదయంలోను వాటికంటే వేరుగా ఉన్నవాడు, జ్యోతి స్వరూపుడు అయిన ఏ పురుషుడున్నాడో అతడే ఆత్మ అని ఉపక్రమించి ఆత్మను గూర్చిన విస్తృతమైన విచారం చేయబడింది. ఆ వాక్యం కేవలం సంసారి అయిన స్వరూపాన్ని చెప్పడం కోసమే ఉద్దిష్టమైనది లేక ఉద్దిష్టమైనదా లేక అసంసారి స్వరూపం ప్రతిపాదించడానికి ఉద్దిష్టమైనదా అని సంశయం. ఏమి ప్రాప్తించింది? సంసారి స్వరూప మాత్ర ప్రతిపాదన పరమని తెలిసింది. ఇందువల్ల ఉపక్రమోప సంహారాల వల్ల యోయం విజ్ఞానమయ ప్రాణేషు అని ఉపక్రమంలో జీవుని లింగం ఉంది. ఉపసంహారంలో కూడా సవాయేష ప్రాణేషు ప్రాణాలలో ఏ ఈ విజ్ఞానమయమైన ఆత్మ ఉన్నదో అదే గొప్ప జన్మరహితమైన ఆత్మని, దానిని విడవలేదు. మధ్యలో కూడా బుద్ధాంతం జాగృత అవస్థ మొదలైన అవస్థలను చెప్పడం చేత ఆ జీవుణ్ణి కూర్చయే సవిస్తరంగా చెప్పడం జరిగింది. వివరణ:
నామరూపాల కంటే భిన్నంగా చెప్పడం చేత ఆకాశం బ్రహ్మని వెనుకటి అధికరణలో చెప్పబడింది. కానీ అది యుక్తం కాదు. ప్రాజ్ఞేనాత్మన సంపరిష్వక్త ఇత్యాది వాక్యాలలో జీవ పరమాత్మలకు అభేదమే ఉన్న భేదం ఉన్నట్లు ఔపచారిక ప్రయోగం కనబడుతున్నది కదా అని పూర్వాధికరణ సిద్ధాంతాన్ని ఆక్షేపించి పూర్వపక్షం చేయడం చేత ఆక్షేప సంగతి చెప్పారు. ఇంకా వివరంగా దీని గురించి చర్చ జరుగుతుందన్నమాట. ఇంకా ఒకసారి దీని గురించి చెప్పుకుందాం. చదివింది చాలు. ఇంకా నెక్స్ట్ సూత్రాలకి అదే ఇందులోనే నెక్స్ట్ సూత్రాల కింద ఇస్తాడు కదా, నెక్స్ట్ సూత్రం రేపు చెప్పుకుందాం. ఇప్పుడు వివరంగా చెప్పుకున్నాం దీన్ని. ఇక్కడ విజ్ఞానమయ ప్రాణేషు అంటే ఇక్కడ వాక్యంలో విజ్ఞానమయుడు జీవుడా బ్రహ్మయ అని ఆదియందు మధ్యందు చివరా కూడా సంసారాన్ని గురించి చెప్పడం వల్ల సంసారైన జీవుడే అయి ఉంటాడు అని ఇక్కడ లోక ప్రస్తుతుడైన జీవుణ్ణి ప్రాణాది ఉపాధుల నుండి వేరు చేసి వారికి ఇతర ప్రమాణాల చేత వేడి చేత తెలియని ఒక బ్రహ్మ స్వరూపత్వం బోధించబడుతుంది. కాబట్టి ఈ విజ్ఞానమయం అనేది బ్రహ్మయే కానీ మరి ఏది కాదని చెప్తున్నారు అన్నమాట. ఇక్కడ సుషుప్తి యందు బయటికి వెడలట జీవుని కంటే వేరుగా పరమేశ్వరుని చెప్పడం చేత ఇత్యాది వాక్యంలో చెప్పబడిన వాడు పరమాత్మే అనే సూత్రార్థంగా చెప్పుకోవాలి. ఇక్కడ పూర్వ సూత్రం నుంచి వ్యపదేశాత్ అనే పదం అనువర్తించి బృహదారణ్యక ఉపనిషత్తుల్లో 6వ ప్రపాఠకంలో ఆత్మ ఎవరు? విజ్ఞానమయుడు అనగా బుద్ధిమయుడు, ప్రాణాల్లోనూ హృదయంలోనూ వాటికంటే వేరుగా ఉన్నవాడని, జ్యోతిస్వరూపుడని, ఏ పురుషుడున్నాడో అతడే ఆత్మని అలా ఉపక్రమించి ఆత్మను గురించి విస్తృతమైన విచారం చేయబడింది కదా. అలా ఆ ఒక వాక్యంతో మొదలెట్టి విస్తృతమైన విచారం చేశారంట. ఆ వాక్యం కేవలం సంసార యొక్క స్వరూపాన్ని చెప్పడం కోసమే ఉద్దిష్టమైనదా లేక అసంసార స్వరూపం ప్రతిపాదించడానికి ఉద్దిష్టమైనదా అని సంశయం కలిగింది. ఏమి ప్రాప్తించింది అని అడుగుతున్నారు. సంసారి స్వరూప మాత్ర ప్రతిపాదన పరమని తేలింది. ఎందువల్లంటే ఉపక్రమోపసంహారం వల్లంట. ఉపక్రమంలో జీవుని లింగం ఉందని, ఉపసంహారంలో కూడా ప్రాణాల్లో ఏ విజ్ఞానమైన ఆత్మ ఉన్నదో అదే గొప్ప జన్మరహితమైన ఆత్మని. అంటే మొదలు పెట్టినప్పుడు ఒక జీవుని లింగం ఉందని, ఉపసంహారం వెళ్ళిపోయేటప్పుడు కూడా ప్రాణాల్లో ఏ విజ్ఞానమైన ఆత్మ ఉందో ఆత్మే అదే గొప్ప జన్మరహితమైన ఆత్మని, దాన్ని విడవలేదని, మధ్యలో కూడా జాగృత అవస్థ మొదలైన అవస్థలను చెప్పడం చేత కూడా ఒక జీవుని గురించి సవిస్తరంగా చెప్పడం జరిగింది కదా. ఇక్కడ నామరూపాల కంటే కూడా భిన్నంగా చెప్పడం చేత ఆకాశం అనేది ఒక బ్రహ్మని వెనకటి అధికారంలో చెప్పాం కదా, అట్లనే ఇక్కడ అది యుక్తం కాదంటున్నారు. ఎందుకంటే జీవ పరమాత్మలకు ఒక భేదమే ఉన్నా కూడా భేదం ఉన్నట్లు ఒక అంటే వాళ్ళకి జీవ పరమాత్మలకి అభేదం ఏమి లేదు కానీ ఓ భేదం ఉన్నట్లుగా చూపించారు. కాబట్టి ఔపచారిక ప్రయోగం కనబడుతుంది కదా అని పూర్వాధికరణ సిద్ధాంతాన్ని ఆక్షేపించి పూర్వపక్షం చేయడం చేత ఒక ఆక్షేప సంగతి అన్నమాట. పూర్వపక్షం ఆక్షేపించింది కాబట్టి ఒక ఆక్షేప సంగతి గురించి చెప్పుకుంటున్నామని చెప్తున్నారు. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. దీన్ని ఇంకా చెప్తారు వివరంగా. సుషుప్తి యత్క్రాంతి అధికరణంలో 1వ భాగంగా చెప్పుకున్నాం.